హలో ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో మనం 11th of October రోజున తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ కనిపించే ఆర్గనైజేషన్స్ నుంచి మనకి నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నౌ కమింగ్ టు ద ఫస్ట్ అప్డేట్, జమ్మూలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి ఇక్కడ మనకి ఒప్పంద ప్రాతిపాదికన ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ 2 అదేవిధంగా ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ 3 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 11 పోస్టులకు కానీ ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి ఎంపిక అనేది ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు 21st October లోపు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ నవరత్న హోదా కలిగినటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెల్ హైదరాబాద్ నుంచి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనింగ్ టెక్నీషియన్ సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 30 పోస్టులకు కానీ ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీ వచ్చేసరికి 590 రూపాయలుగా ఉంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది October 29 అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. దీని తర్వాత యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ December 2025 సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఎవరైతే PhD చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ యొక్క నెట్ JRF అనేది క్వాలిఫై ఉంటే వాళ్ళకి ఎక్కువగా PhD ఇంటర్వ్యూలో వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. దీంతో పాటు PhD సమయంలో వీళ్ళకి ఆల్మోస్ట్ ఒక 40,000 రూపీస్ అనేది వీళ్ళకి స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఎవరైతే ఈ టెస్ట్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి. సో దానికి సంబంధించి ఎవ్రీ ఇయర్ అనేది మనకి ఎవ్రీ 6 months ఒకసారి అనేది ఈ యొక్క నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. సో మనకి 1 yearకి 2 times అనేది ఈ యొక్క నోటిఫికేషన్ అనేది వస్తుంది. కాబట్టి సో ఎవరైతే హైయర్ స్టడీస్ దట్ మీన్స్ డాక్టరేట్ చదవాలనుకుంటున్నారో వాళ్ళు ఈ టెస్ట్ అనేది క్వాలిఫై ఉంటే వాళ్ళకి ఎక్కువగా మార్క్స్ అనేది యాడ్ అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో దీని తర్వాత పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇందులో 221 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇందులో మెన్షన్ చేసినటువంటి పోస్టులు ఏంటంటే ఇంజనీర్ ట్రైనీ పోస్టులకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి విభాగాలు ఏంటంటే ఎలక్ట్రికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఈ యొక్క విభాగాల్లో ఈ పోస్టులు అనేవి భర్తీ చేయడం జరుగుతుందన్నమాట. ఈ పోస్టులు అనేవి పవర్ గ్రిడ్ సెంట్రల్ ట్రాన్స్మిషన్ యూటిలిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో అనేవి ఉన్నాయన్నమాట. సో దరఖాస్తు అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది October 16 అనేది ఇచ్చారనమాట. సో మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి మేనేజర్, సీనియర్ మేనేజర్, చీఫ్ మేనేజర్, సీనియర్ మేనేజర్ పోస్టుల భర్తీకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో టోటల్గా 50 పోస్టులకు కానీ ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది October 30 అనేది ఇచ్చారు. సో మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత ముంబైలోని సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్తో కూడినటువంటి వీడియో అనేది మన ఛానల్లో నిన్న పోస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైతే ఆ వీడియో చూడలేదో ఆ వీడియో లింక్ అనేది కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు వెళ్ళి చూడొచ్చు. టోటల్గా 110 పోస్టులకు కానీ ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి పోస్టులు ఏంటంటే గ్రేడ్ ఏ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇందులో ఉన్నటువంటి విభాగాలు ఏంటంటే జనరల్, లీగల్, IT, EE, సివిల్, రీసెర్చ్, అఫీషియల్ లాంగ్వేజ్ విభాగాల్లో ఈ యొక్క పోస్టులు అనేవి భర్తీ చేయడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకి ఎంపిక అనేవి కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఆ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు. సో మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత ఇవాళ అంటే October 11 రోజున అప్లికేషన్ డేట్స్ క్లోజ్ అయిపోయే నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి చూద్దాము. యూజీసీలో 17 డొమైన్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఎవరైతే పీజీతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో 523 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఎవరైతే డిగ్రీ, డిప్లొమా, ITI కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత AVNLలో 20 జూనియర్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఎవరైతే డిగ్రీ లేదంటే BE ఆర్ బీటెక్ క్వాలిఫై ఉన్నారో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ మెన్షన్ చేసినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ పోస్టులన్నిటికీ కూడా అప్లికేషన్ డేట్ అనేది ఇవాళే ఎండ్ అయిపోతుంది అనమాట. సో ఎవరైతే ఈ యొక్క పోస్టులకి ఎలిజిబుల్ ఉన్నారో అదేవిధంగా ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు ఈ రోజు అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. సో
ఇవి మనకి ఇవాల్టి తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అనమాట. సో ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడాను మన వీడియో పోస్ట్ కంటే ముందే ఆ టెలిగ్రామ్ ఛానల్లో నేను పోస్ట్ చేయడం జరుగుతుంది. త్రూ ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో పోస్ట్ చేస్తూ ఉంటాను ఏ అప్డేట్ వచ్చినా కానీ. సో ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో ఆ టెలిగ్రామ్ లింక్ అనేది కూడాను నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ channel. Thank you. Have a nice day.